శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను మహిళా దినోత్సవ ఫ్లెక్సీలను తొలగించారంటూ మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ శ్రేణుల నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. లోపల ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఆఫీస్లో ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొంత బీఆర్ఎస్ నాయకుల్ని వారించే ప్రయత్నం చేస్తున్నారు. తమ నిరసనను విరమించి ఇక్కడి నుంచి వెళ్లాలని చెప్పి పోలీసులు వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా డిప్యూటీ కమిషనర్ ఒక మహిళ ఉన్నారు కాబట్టి ఏ రకంగా తమ ఫ్లెక్సీలను తొలగించారో ఆవిడ వచ్చి సమాధానం చెప్పాలి, ఆవిడకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే వరకు మేము కదలము అని చెప్పి మాజీ కార్పొరేటర్ నవతారెడ్డితో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులంతా జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర నిరసన తెలుపుతూ ఉన్నారు. వాళ్ళని పోలీసులు అడ్డగించి కొంత అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే శేర్లింగంపల్లికి సంబంధించి పొట్టా నరేందర్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు కొంతమంది యువ నాయకుల్ని కూడా ఈ జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి చందానగర్ పోలీసులు తరలించారు. నవతారెడ్డి ఎవరైతే ఉన్నారో మాజీ కార్పొరేటర్ ఆవిడ్ని వారించే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లోపల ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది సోమవారం ఈరోజు. అట్లనే డిప్యూటీ కమిషనర్తో పాటు ముఖ్య అధికారులంతా ప్రజా సమస్యలపైన రివ్యూ మీటింగ్ నిర్వహిస్తున్నారు కాబట్టి ఇలాంటి నిరసన కార్యక్రమం తగదు అని చెప్పి పోలీసులు కొంత వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఒక మహిళ ఉన్నారో ఆవిడ కిందకు వచ్చి తమ రిప్రజెంటేషన్ తీసుకునే వరకు మేము ఇక్కడి నుంచి కదలము అని చెప్పి బీఆర్ఎస్ నాయకుల నిరసన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అయితే మాజీ కార్పొరేటర్ నవతారెడ్డి ఉన్నారో నవతారెడ్డి ఇందాక కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నారు. మా పార్టీ గుర్తు మీద 3 సార్లు గెలిచిన అరకపూడి గాంధీ ఏ రకంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ శ్రేణుల మీద అనేది నియోజకవర్గ ప్రజలు గమనిస్తూ ఉన్నారని చెప్పి ఆవిడ చెప్తూ ఉన్నారు. కొంత పోలీసులు కూడా ఎవరైతే మాజీ కార్పొరేటర్తో పాటు శేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా జీహెచ్ఎంసీ చందానగర్ కార్యాలయం దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి.